శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను, నేనే మీకు సమాధానం చెప్తూ ఉంటా. అంతేకాకుండా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. ముహూర్తాలు కూడా పొడుగు పెడుతూ ఉంటాం. పొడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీని చేస్తూ ఉంటాను నేనే. మీకు నేను చెప్పిన ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ నెల మొత్తం కూడా వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. ఏప్రిల్ 1 నుంచి 30వ తారీఖు వరకు కూడా గురుబలం వలన ఈ నెల మొత్తం కూడా మీకు చాలా చాలా బాగుందండి. ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. మీరు అనుకున్న పనులు చక్కగా విజయవంతం చేసుకుంటారు. కార్యదీక్ష చాలా ఎక్కువ మీకు. అలాగే ద్వితీయ భావాన్ని చనిచూడడం వల్ల మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఎవరి మధ్య, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, బంధువుల మధ్యలో కానీ, అయితే కుటుంబ సభ్యుల విషయం, కుటుంబ సభ్యులంటే బంధువులనే. అలాగే భార్యాభర్తల విషయంలో మీకు మనస్పర్ధలు రావడము, అనుకున్న కాలంలో డబ్బులు సకాలంలో మీ చేతికి అందలేకపోవడము, కొద్దిగా ముఖానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవో రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు నిరంతరము ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉందండి. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని, తోబుట్టువుల్ని మీకు కలుస్తారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. అద్భుతం. మీరు వాళ్ళకి ధైర్యం చెప్తారు. కొత్త కొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాదు ఇక్కడ ఏమవుతుందంటే పంచమ స్థానంలో రవిబుధులు ఉన్నారండి. పంచమ స్థానంలో రవిబుధులు అంటే ఏం చెప్పాలంటే పుత్రుల ద్వారా, పుత్రికల ద్వారా ధనయోగం ఉంటుంది, అది కరెక్ట్. కానీ ఇక్కడ ఏమవుతుంది, పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, శని ఉన్నాడు, సర్పదోషం. పంచమ స్థానంలోనే శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సంతానం విషయంలో చాలా చాలా ఇబ్బందులు పడతారండి మీరు. అంటే కన్సీవ్ అవడానికి కొంత ఇబ్బందులు ఉంటాయి. రాహు సర్పకారకుడు కాబట్టి. అంతేకాకుండా సంతానం విషయంలో కూడా మీకు పుట్టిన సంతానంలో కూడా పిల్లల వలన ప్రాబ్లమ్స్ మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులే రావడానికి ఎక్కువ తప్ప లాభాలు ఉండవు. స్పెక్యులేషన్ రాణించదు. సినిమా రంగం, కళారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసి వస్తుంది. కాకపోతే ఏంటంటే 6వ భావంలో రవి ఉన్నాడు సరే మనగాడు, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేస్తూ ఉంటాడు. ఎందుకంటే 10th హౌస్లో రవి ఉచ్చస్థితిలో 14 నుంచి ఉంటాడండి. 14 ఏప్రిల్ నుంచి ఉంటాడు. అక్కడ ఏమవుతుందంటే 6వ భావంలో రవి కాబట్టి ఆయన గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు బాగా ఉన్నతంగా రాణిస్తారు. గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగాల్లో. అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతుంది. మేనమామలు బాగుంటారు. 6వ భావంలో ఎటువంటి మీకు లా రిలేటెడ్ సంబంధించిన ఉన్న వాళ్ళు విజయం సాధిస్తారు వాటిల్లో. అలా అంతేకాకుండా రోగాల నుంచి కానీ, రుణాల నుంచి కానీ, శత్రువుల వల్ల కానీ ఏమాత్రం ఇబ్బంది ఉండదు. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. రవి సామాన్యుడు కాదండి. 10th హౌస్లో మంచివాడు, మీకు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. గురు ప్రభావం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, ధర్మకార్యాలు జరగడము, అలాగే దగ్గరకు వచ్చిన సంబంధాలు ఇంతకుముందు ఉన్నవన్నీ సక్సెస్ అవ్వడము, వివాహాది వేడుకలు జరగడము, భార్యాభర్తల యొక్క అనురాగము, అదృష్టము మీ ఇంట్లో తోడవడం జరుగుతుంది. 7వ భావం చాలా బాగుందండి. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, అలాగే వ్యాపారాల్లో ఉన్నటువంటి మీ భాగస్వాములు సక్సెస్ అవుతారు. ఏదైనా భాగ్యస్థానంలో కుజుడు అంత అద్భుతమైన వాడు కాదు. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో నీచ స్థితిలో 3rd ఏప్రిల్ నుంచి ఉంటున్నాడు. అంటే ఏంటి, ఆయన 6వ ఇంటి వాడు లగ్నాధిపతి అవడం వల్ల శత్రువుల వలన కొంత భయం ఉంటుంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారాలు సక్సెస్ కావు. భూములు విషయంలో వాళ్ళు లాసులు రావడానికి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడతారు. అలాగే మీరు తీర్థయాత్రలు చేయడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. విదేశాలు వెళ్ళడానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నలో సందేహం లేదు. ఏదైనా మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మీకు ఉన్నాయి, అందులో ఏం డౌట్ లేదు. మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ.
ఆడవాళ్ళకి చెప్తున్నానండి, రవి బాగున్నాడు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నిటికంటే మనగాడు ఎవడయ్యా అంటే కేతువే. కేతువు లాభస్థానంలో ఉండి గురుదృష్టి ఉండడం వల్ల ఏ గ్రహం అనుకూలించకపోయినా నేను ఒక్కడిని చాలరా నీకు అని చెప్పి ఆయన 11వ భావంలో ఉండి మిమ్మల్ని రక్షిస్తున్నాడు. ఆయనే సుబ్రహ్మణ్యుడు. సో కేతువు అనమాట. సో ఈ విధంగా 11వ భావంలో ఉండడం వల్ల వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ కుజుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఈయన కాపాడేస్తూ ఉంటాడు మిమ్మల్ని. ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలము, కేతు బలము ఉన్నంతకాలం మీరు మనగాళ్లే. పంచమస్థానం 6వ భావంలో రవి కూడా అద్భుతంగా ఉన్నాడు. సో మీ వృశ్చిక రాశి వారికి పూజించవలసిన దేవుడు శ్రీమన్నారాయణుడు, వెంకటేశ్వర స్వామి, అలాగే అమ్మవారు. అమ్మవారి ప్రదక్షిణ చేయడం వలన, రావి చెట్టుకి దీపారాధన చేయడం వలన, 11 ప్రదక్షిణ చేయడం వలన కూడా మీకు ఎటువంటి దోషాలున్నా వాటి నుంచి పరిహారం జరిగి మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ. ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వాళ్ళు చేయదగ్గ పూజలు ఏంటంటే 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మన ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖు శ్రీరామనవమి. అద్భుతం. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, అలాగే ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణాలు ఈ ఏప్రిల్ నెలలోనే జరగబోతున్నాయండి. మనం అందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకి మనం పాత్రలు అవుదాం. ఆ రోజు కళ్యాణం, శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడము, వీలుంటే భద్రాచలం వెళ్ళడము, లేకపోతే మన ఇళ్లలోనే మన టీవీలో చూస్తూ ఉంటాం. అలాగే మన ఊళ్ళో కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుని ఆరాధించడం ఎంతో అదృష్టం ఉండాలండి, ఉంటుంది. ఎవరైతే శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి వాటిల్లో విజయం సాధించడము, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా విజయం సాధించడము, మనం పిల్లల విషయంలో వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉండడము, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వృద్ధి కలగడము, ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలాగే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, ఇలాగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా కావాలండి. శ్రీరాముడు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు వీళ్ళందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. సో ఏమాత్రము మీకు అవకాశం ఉన్నా 6వ తారీఖుని స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కళ్యాణాలు మన ఊళ్ళోనే ఉంటాయి. అలాగే పానకము, వడపప్పు విశేషం ఉందండి. పానకం, వడపప్పు ఎవరైతే చేయిస్తారో శ్రీరామచంద్రుడికి వాళ్ళ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాము. అలాగే సంకటహర చతుర్థి కూడా ఉందండి ఈ నెలలో కూడానే. అద్భుతమైన పండుగలు చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం ఎంతో అద్భుతం అండి. ఆయన కూడా కొలుద్దాం. శ్రీరామచంద్రుడిని ఎక్కడున్నా సరే రామ 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 అంటే ఎన్నో పాపాలు పోతాయని మనం చాలా గురువుగారు చెప్తుంటారు కదండి. సో ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తూ, శ్రీరామచంద్రుడే మనం నిలవెల్లా ఆయన్ని పూజిస్తూ, ఆయనకు కావాల్సినటువంటి మన సపరీలు చేసుకుంటూ, స్వామివారి యొక్క ఆశీస్సులకి, ఆయనకి కృపకి మనం పాత్రలవుదాం. మీ అందరికీ కూడా ఈ చూస్తున్న మీ టీవీ మన టీవీ అంటే మన ఆది అస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం కూడా శుభాలు చేకూరాలని, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని, ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత ఉండాలని, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుండాలని, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేసుకుని పునీతులు అవ్వాలని, అలాగే శ్రీరామచంద్రుడిని మనం నిలువెల్లా కొలుస్తూ రాముల వారికి అలాగే శ్రీరామచంద్రుడి వారికి ఆయన కొలుస్తూ మనం మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని నిరంతరం పూజించడం వలన శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు కలగాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలంటారు. సో ఈ విధంగా మనం అందరినీ శ్రీరామచంద్రుడిని, ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని, మనందరికీ కలుగుతాయని, అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.